అన్న ఎక్కడున్నాం మనం ఈరోజు? బోరబండ. ఇది బోరబండ. శాసనసభ్యులు బోరబండ. ఏం పేరు అన్న మీ పేరు? అనూప్ కుమార్. అనూప్ కుమార్. ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు? నేనుండే సైట్ 3లోనే. సైడ్ 3 బోరబండ సైడ్ 3. ఏం లేదు, మా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు వ్యక్తులు పక్కకు పెట్టండి, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏదున్నా మాకు ముస్లిం ఓట్లు కావనే విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ బాగున్నారా లేకపోతే హిందువులు లేరా ఈ బోరబండలో? అన్న వాళ్ళు ఏమున్నా ముస్లిం ఓట్ల కోసం అడుగుతారు. మొత్తం ఉన్న 4 లక్షల ఓట్లు 1,00,000 ఓట్లు ఉంటాయి ముస్లింలు. 4 లక్షలలో 1,00,000 ఓట్లు ముస్లిమ్స్. మిగిలిన 2 లక్షల మంది అయితే హిందువులే కదా. హిందువులు అవసరం లేదా వాళ్ళకి? అదే అంటే ఖాళీ ముస్లిం కోసం పాకులాడుతారు. వేరే పదం వస్తలేదు, అందుకే అడుగుతున్నాము అన్న. ముస్లిం కోసం పాకులాడుతుంది కదా, పట్టుకోమని ముస్లిం ఓట్లే. మనం హిందూ ఓట్లు దెబ్బతీస్తాం వాళ్ళకి. ఎంతసేపు ముస్లిం ఓట్లు అంటారు. హిందువులు ఏం కావాలి? 2.5 లక్షల మంది ఉన్నాం హిందువులం. పోయి హిందువుల కోసం పట్టదా వీళ్ళకు? వీళ్ళు ఒక మతం కోసం, ఒక జాతి కోసం పనిచేస్తున్నారు. వీళ్ళని ఏమనాలి? వాళ్ళు హిందువులు కదా. అజరుద్దీన్ మొన్న సభలో చూసినాం రేవంత్ రెడ్డితో పాటు. అజరుద్దీన్ టోపీ పెట్టాలి, నవీన్ యాదవ్ టోపీ పెట్టుకొని తిరుగుతాడు. సిగ్గు ఉండాలి టోపీ పెట్టుకొని. ఆయన ముస్లిమే కదా, టోపీ పెట్టుకోవచ్చు కదా. నిన్న కూడా ఇంకో దానిలో చూసినాం, ఎంఐఎం పవర్ కూడా టోపీ పెట్టుకోలే, రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకొని తిరుగుతాడు. అవును. వాళ్ళు అంటే ఇక వాళ్ళని ఏమనాలి? రజాకర్ల వాళ్ళు, రజాకర్ల వంశస్తులా? మనకు కూడా తెలుసు హిందువులకు ఎట్లా బుద్ధి చెప్పాలో. మేము కూడా హిందువులం కూడా ఏం ఊరుకుంటాం. మరి ఎవరు స్పందించినట్టు కనబడతలేదు. స్పందించారన్నా, చెప్తాం. అందుకే బ్యాలెట్ బాక్స్ నొక్కితే హెల్మెట్ నొక్కితే కనిపిస్తుంది. అంటే హిందువులు స్పందించడం లేరు కారణంగానే వాళ్ళు ఇట్లా ఐక్యత లేదనుకుంటున్నారు. ఎందుకు ఐక్యత లేదని అందరు ఐక్యంగా ఉన్నారు. నువ్వు రౌడీ రాజ్యం చేస్తున్నావు అనే మాట్లాడతలేరు. ఒక్కసారి ఎలక్షన్ అయిపోయి తెలుస్తుంది ఎవడు రౌడీ ఎవడు ఏందని అన్ని బయటపడతాయి. రౌడీజం చేస్తే కాదు, ముస్లిం ఓట్ల కోసం పాకులాడితే కాదు, హిందువులు కూడా ఓటర్సే. హిందువులను గుర్తించండి, లేకపోతే బుద్ధి చెప్తాం, సరైన బుద్ధి చెప్తాం.